చంద్రబాబు గారు డై చెప్తారు. ఆయన ఒక మోసగారు సార్. ఆయన గద్దెక్కాలి. గద్దెక్కిన తర్వాత అంత 70 ఎంఎంలో చూపిస్తాడు సినిమాని. సినిమా నుంచి బయటకు రాగానే లేదు బుర్రకాడి. అంతే కదా. ఓహో, ఇప్పుడు బాహుబలి చూపించాడు. ఆ యుద్ధాలు, కథలు, గీతలు అవన్నీ కూడా టెక్నికల్ వర్క్సే. అంతే కదా. తీరా చూస్తే ఏముంటుందండి బయటకు వస్తే. అది ఆ విధంగా మాయ చేసి కొన్ని 100 కోట్లు 1000 కోట్లు అతను సంపాదించాడు. ఈలో నాకు అంతే, అంతకు మించి ఏమీ లేదండి. జగన్మోహన్ గారు డై చెప్తారు సార్. ఈజ్ ఏ కన్స్ట్రక్టివ్ మ్యాన్, ఈజ్ ఏ కన్స్ట్రక్టివ్ బాయ్. అతనికి ఉన్నది కూడా ఏ ఆలోచన అయినా ఏ ఇదైనా కొద్ది కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. చేద్దాం అనుకున్నది కూడా నికార్సుగా చేస్తాడు. వాలంటరీ వ్యవస్థ వల్ల కొంచెం పార్టీ క్యాడర్ కొద్దిగా అటు ఇటు అయ్యారు, కానీ లేకుంటే వాలంటరీ వ్యవస్థ సామాన్యమైన వ్యవస్థ అంటే ప్రతి మనిషికి నీ ఇంటికి వచ్చి నేను ఇస్తున్నానే గవర్నమెంట్. ఏంటంటే అది ఇవాళ జనం బాధపట్టాలా? రేషన్ వాడి దగ్గరికి వెళ్ళి క్యూ లైన్లో ఉండి ఒక్కోసారి సర్వర్ పనిచేయదు, ఈ విధంగా నడుపట్ల. అప్పుడు ఈ లేవుగా, ఈ బాధలే లేవుగా. నీకే సర్టిఫికేట్ కావాలన్నా 50 ఏళ్ళకి ఒకడు ఉండేవాడు, అని బాబు నాకు ఇది కావాలన్నా అంటే పోయి తీసుకొచ్చి ఇచ్చేవాడుగా. కోవిడ్లో కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారు, కోవిడ్లో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తట్టుకొని ఏం సర్వీస్ బతికించారు. ఏం సర్వీస్ అంటే నా కళ్ళారా చూశాను. హ్యాట్సప్ చెప్పాలంటే ప్రపంచం ఇది మన దేశంలో ఎవరు చేశారండి? దేశంలో ప్రపంచంలో కూడా అంత ఇదిగా ఆదుకున్నాడు ఎవరు? ఇమీడియట్గా వ్యాన్ ఎన్ని సెంటర్స్ పెట్టించాడండి ఆయన. ఎన్ని చోట్ల ఎన్ని సెంటర్స్ పెట్టించారు, ఎంత వసతి ఏర్పాటు చేశాడు. వాళ్ళందరికీ షెల్టర్ ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు, భోజన సదుపాయాలు. చక్రే ఆయన లేకపోతే ఆ టైంలో ఈయనైతే సినిమా. చంద్రబాబు గారు డై చెప్తారు. ఆయన ఒక మోసగారు సార్. ఆయన గద్దెక్కాలి. గద్దెక్కిన తర్వాత అంత 70 ఎంఎంలో చూపిస్తాడు సినిమాని. సినిమా నుంచి బయటకు రాగానే లేదు బుర్రకాడి. అంతే కదా. ఓహో, ఇప్పుడు బాహుబలి చూపించాడు. ఆ యుద్ధాలు, కథలు, గీతలు అవన్నీ కూడా టెక్నికల్ వర్క్సే. అంతే కదా. తీరా చూస్తే ఏముంటుందండి బయటకు వస్తే. అది ఆ విధంగా మాయ చేసి కొన్ని 100 కోట్లు 1000 కోట్లు అతను సంపాదించాడు. ఈలో నాకు అంతే, అంతకు మించి ఏమీ లేదండి. జగన్మోహన్ గారు డై చెప్తారు సార్. ఈజ్ ఏ కన్స్ట్రక్టివ్ మ్యాన్, ఈజ్ ఏ కన్స్ట్రక్టివ్ బాయ్. అతనికి ఉన్నది కూడా ఏ ఆలోచన అయినా ఏ ఇదైనా కొద్ది కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. చేద్దాం అనుకున్నది కూడా నికార్సుగా చేస్తాడు. వాలంటరీ వ్యవస్థ వల్ల కొంచెం పార్టీ క్యాడర్ కొద్దిగా అటు ఇటు అయ్యారు, కానీ లేకుంటే వాలంటరీ వ్యవస్థ సామాన్యమైన వ్యవస్థ అంటే ప్రతి మనిషికి నీ ఇంటికి వచ్చి నేను ఇస్తున్నానే గవర్నమెంట్. ఏంటంటే అది ఇవాళ జనం బాధపట్టాలా? రేషన్ వాడి దగ్గరికి వెళ్ళి క్యూ లైన్లో ఉండి ఒక్కోసారి సర్వర్ పనిచేయదు, ఈ విధంగా నడుపట్ల. అప్పుడు ఈ లేవుగా, ఈ బాధలే లేవుగా. నీకే సర్టిఫికేట్ కావాలన్నా 50 ఏళ్ళకి ఒకడు ఉండేవాడు, అని బాబు నాకు ఇది కావాలన్నా అంటే పోయి తీసుకొచ్చి ఇచ్చేవాడుగా. కోవిడ్లో కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారు, కోవిడ్లో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తట్టుకొని ఏం సర్వీస్ బతికించారు. ఏం సర్వీస్ అంటే నా కళ్ళారా చూశాను. హ్యాట్సప్ చెప్పాలంటే ప్రపంచం ఇది మన దేశంలో ఎవరు చేశారండి? దేశంలో ప్రపంచంలో కూడా అంత ఇదిగా ఆదుకున్నాడు ఎవరు? ఇమీడియట్గా వ్యాన్ ఎన్ని సెంటర్స్ పెట్టించాడండి ఆయన. ఎన్ని చోట్ల ఎన్ని సెంటర్స్ పెట్టించారు, ఎంత వసతి ఏర్పాటు చేశాడు. వాళ్ళందరికీ షెల్టర్ ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు, భోజన సదుపాయాలు. చక్రే ఆయన లేకపోతే ఆ టైంలో ఈయనైతే సినిమా.